ఎందుకండి మేము దిద్దాం ముందుగానే చీలిపోయిందిరా ఏ క్షణాన అట్ట వరకతో తెలీదు. ఒరిగిందంటే అదే పరిస్థితి. కింద చూసినారు కదా ఎట్టుందా రాయి కన్నా మేము పోతాం ముందు కిందకి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ నైట్ అయితే మనం నంబుల పూలకుంట దగ్గర అయితే ఆగిపోయినాము. ఇక్కడ మనకి తహసీల్దార్ ఆఫీస్ ఉంటే బ్యాక్ సైడ్లో ఆ ఆఫీస్లో అయితే మనం ఇక్కడే స్టే చేసాము. మార్నింగ్ లేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడు మనం ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. సోలార్ పవర్ ప్లాంట్ చూసుకొని అయితే మనము తిమ్మం మరిమన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ సోలార్ ప్యానల్స్ దగ్గరికి ఊరికి చూసి వచ్చాకి పోవచ్చా? పోనివరా? బాగా కనిపిస్తుందా? లోపలికి అలో చేయరు. బయట నుంచి కనిపిస్తాయి బాగానే. ఎక్కడుంది అది వాటర్ ట్యాంక్? నెల్లూరు మాది. అవునా? ఓకే ఓకే, అవునా? సరే సరేలేండి. ఇక్కడి నుంచి మీకు ఒకసారి ప్యానల్స్ చూపిస్తా ఎట్టుంటాయో. మీకు అక్కడ కనిపించేది మొత్తం అంతా సోలార్ ప్లేట్లే అవన్నీ. ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి చూడండి. అది వచ్చి వెలిగల్లు డ్యాము. అక్కడ మీకు కనిపిస్తుందా లేదా? అది డ్యాము. దాని వెనక అది ఉంది సోలార్ ప్లేట్ ఇవన్నీ కూడా. కాబట్టి అది కూడా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కిందకి వస్తుంది. ఇది సోలార్ పవర్ ప్లేట్లు. ఇప్పుడైతే నేను టిఫిన్ చేయాలి పోయి. అమ్మా ఇడ్లీ ఉందా? ఒక 3 ఇడ్లీలు కడుపులో వేసి ఎన్పి కుంట నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుంచి తిమ్మమ్మ మరిమన్ డైరెక్ట్. ఈ తిమ్మమ్మ మరిమన్ మనకి ఎన్పి కుంట నుంచి దగ్గరగానే ఉన్నట్టుంది. జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఏం పేరా? అజీజ్. కెమెరా అదే, కెమెరా కెమెరా. ఓ అంతేనా? పక్కరా, నేనే పట్టుకుంటా. వద్దులే, నేను పడతా ఉండరా. మళ్ళీ అది పోతుందో మోతావు. ఉండరా నేను వస్తా. ఉరే ఉండరా. నేను భర్త ఉండు, వద్దు. పక్కరా వద్దు అనుకు. గాలి లేదా? అదో అట్లా సౌండ్ అక్కడ ఉంటే ఎక్కుతుంది. ఇట్లా అంటే మిషన్ అని చెప్పు. గాలి లేదురా. నేను అర్థం నాకు లేదా? అది మూత ఉందా? మ్యాప్ కాదు, కెమెరా. అది కెమెరా. అది స్కూల్ ఏనా? నా తమ్ముడికి సైకిల్ వచ్చేదని. ఏందా?
మా తమ్మునికి ఒక కొత్త సైకిల్ వచ్చిందని నువ్వు పోలా ఎంత 5 ఒక టైర్కి 5 బావాజీ ఓకే బాయ్. మనం అయితే గాలి పట్టించాము. అది ఎందుకన్నా ఊరికి అది అవుతుంది. చెక్ చేయించాలి ఒకసారి పోయి మొత్తం. టికెటా ఎంత? చిల్లర ఉందా? మనం ఏంది లేదు పాపం అయిపోయాము పొమ్మంటాడు చెప్పులు వదిలేసి అనుకున్నాను. మళ్ళా వాళ్ళు వస్తారని తీసుకోండి. ఇదిగోండి తిమ్మమ్మ మాను, మర్రి మాను, ది వరల్డ్స్ లార్జెస్ట్ బ్యానియన్ ట్రీ. దీనికి దాదాపు 600 సంవత్సరాల దాకా వయసు ఉంది. కంప్లీట్గా సూర్యుని బ్లాక్ చేసేసింది. ఈ తిమ్మమ్మ మర్రిమాన్ అనేది మనకి అనంతపూర్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇంకా దీని చరిత్ర విషయానికి వస్తే దాదాపు 600 సంవత్సరాలు పైగా దీనికి వయసు ఉందని అయితే చెప్తున్నారు. నిజం మాట ఇది. నా రాజుడు ఇదంతా చూసి అంతా మాయ. ఇదంతా ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఉంటుంది బాగా ఉండదు. ఒక 10 ఎకరాల పైన ఉంటుంది. 10 ఎకరాలు అంతా ఇచ్చేసినాము. ఇప్పుడు మేము ఏదో బోర్లు వేసుకొని నీళ్ళు చేసుకొని మళ్ళీ పనులు పోయి కట్టుబడి పొత్తుకుంటాను. ఇదంతా కూడా దాదాపు 8 ఎకరాలు ఉందంట రీసెంట్ సర్వే ప్రకారం. అది ఇంక బయలుదేరేస్తున్నాం. ఎవరు పెద్ద పచ్చట? ఈ తోట ఎవరిదా? మీరు ఇక్కడ ఎవరు లేరేడా? ఒక కాయ తీసుకుందామనే. ఈ రావులరా డబ్బులు కూడా ఇరా. ఒక కాయ తీసుకుంటా. నెల్లూరు. మామూలుగా మీకు నీళ్ళు ఎట్లా? బోర్లేనా? ఉండమన్నాడు పెరికిస్తాడు. పెరికిస్తాడు. ప్రశాంతంగా అడుగు పందులు, ఎలుగు బండ్లు దొంగగా వచ్చేవాళ్ళు మనుషులు. రాత్రి ఒక ఆయన 6 గాయలు పెడుతున్నాడు. లైట్ వేస్తుంది మా ఆయన. మరి ఏం మాట్లాడతావు? 10 గంటల పెడుతున్నాడు. ఏం చేస్తావు? సరే పెద్దనైతే బయలుదేరుతానేనా? సొంతమూరు ఎవరున్నా? సొంత నెల్లూరే. ఇటు పోతా కర్ణాటక పోయి కర్ణాటక చూసుకొని అటు పోతా. సరే అయితే అది Welcome to Horsley Hills. Yes, thank you.
వచ్చంపద్దు ఒక్క నిమిషం. ఎప్పుడు దాకా టికెట్? 24 hours. 24 hours. నైట్ క్లోజ్ చేస్తారా గేట్? 24 hours ఆఫ్ కాదు. 24 hours. మళ్ళీ ఎప్పుడు వచ్చిపోవచ్చు కదా 24 hours. కింద చూసి దానికే విరిపోతుంది. పైన ఏం చూస్తాం, పైన అంతా బాగుండేది. పైన అయితే ఎక్కువ చెట్టు బ్రిడ్జ్, ది ట్రీ బ్రిడ్జ్ సూపర్ కదా అదే. ఇప్పుడు మనం నడుచుకుంటా ఆడ దాగిపోతాం అనమాట. వేద్దాం చూడనట్టు మా అమ్మ. అబ్బా ఇది చూడు ఎంత బాగుందా లొకేషన్. ఇది ఏదైనా ఉందా? మొత్తానికి చల్లగా ఉంది ఇక్కడ. అప్పుడే ఈ స్థలము తిరుమల కొండ ఎత్తుకి సమానం అంట. వచ్చేసినారు. మనమైతే వచ్చేసాం హార్స్లీ హిల్స్. దేవుడు భూమి మీద బ్యూటిఫుల్ లొకేషన్స్ రాసేటప్పుడు కొన్ని ఇంకు చుక్కలు కావాలి ఎడుకున్నట్టున్నాయి. వాట్ ఎ బ్యూటీ, లుక్ అట్ ఇట్, ఎంత బాగుందో. మనం ఇందాక అక్కడ వచ్చేటప్పుడు కింద అయితే ఎంత వేడిగా ఉండిందా, ఈ పైకి వచ్చేటానికి చల్లంగా ఉంది. గాలి కూడా చల్లగా తగులుతుంది. నిజంగా ఒడ్డమ్మ బుడ కూతురు వచ్చేసినాయడా. బ్యాగ్ లాగేస్తే గోపురం ఉంది నాయన. టికెట్ ఈ కోతులతో ఆగలేవు. ఇప్పుడు దాకలేవు, అప్పుడే వచ్చిపోయినాయి. ఇక ముట్ల ఎన్ని కోతులు వచ్చినాయా. అరే ఇప్పుడు దాకలేవు, అన్నీ ఆడి నుంచి వచ్చిపోయినాయి. అబ్బా ఇదిగో తెలుసు అసలైన వ్యూ. అమ్మ నాలుగు కదరా నాయన. మనోజ్ చేత ఏ అలవాటైనా మాన్పించగలం కానీ ఇదిగో ఇది మాత్రం మాన్పించలేం. ఎక్కడ పోయినా అదే పేర్లు బదులు వాళ్ళు మొహాన్ని వేసుకుంటే సరిపోయా. పలానోడు అని గుర్తుంటుంది, పేరు అని గుర్తుంటుంది. ఇష్టం సార్ రాసిపోయి నాకు నాయలు చూడ అడిగినారు. కొట్టచ్చు కానీ ఎక్కువ లాంగ్ కొట్టలేం. కొంచెం షార్ట్ డిస్టెన్స్ వరకు అయితే 90-100 పట్టుకోవచ్చు. అదే కంటిన్యూ అంటే కష్టం. బండి కూడా హీట్ ఎక్కిపోతుంది బాగా. అదే కమా నేను ఇందా అడిగినప్పుడు వచ్చినాయి ఎలుగుబంట్లు. అయ్యి లేదా నేను రికార్డ్ చేసుకుంటూ పోయినా, అక్కడ పోయడానికి ఇక్కడ వీళ్ళు అరుస్తున్నారు అనుకున్నా. కింద పోయడానికి నాకు ఆ ఎడ్జ్ పోయడానికి బాగా వినిపిస్తుంది. ఎలుగుబంట్లు అయ్యి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సరే ఆ ఎడ్జ్ని అట్లా నడుచుకుంటూ పోవాలి, చూపిస్తాం మీకు. ఇదేంది ఎంత అవుతుంది ఇక్కడ? ఓయమ్మా కొంచెమే ఉందా? నువ్వు రికార్డింగ్ చేయని అడిగితే ఫస్ట్ పోయేసి చూసి మళ్ళీ రికార్డింగ్ చేయమంటా. చూడండి ఫ్రెండ్స్, మనం హైయెస్ట్ పాయింట్లో ఉన్నాం ఇక్కడ. సూపర్తో ఉంది లొకేషన్ అయితే. వెనకాల ఏదో
వ్యూ పాయింట్. సీనరీ ఉన్నట్టుంది. ది బెస్ట్ వ్యూ పాయింట్, హైయెస్ట్ పాయింట్లో ఉన్నాం ఇక్కడ హార్స్లీ హిల్స్ దగ్గర. టాప్ పాయింట్ ఇదే. ఇదిగోండి చుట్టూతా ఏం లేదు, నా వెనకాల కూడా కింద పైన చుట్టూతా. పడితే పీస్ అయిపోతాం పడితే ఇంటి నుంచి. చూపిస్తా ఒకసారి మీకు ఎట్టుంటుందో పరిస్థితి ఇక్కడ. ఎందుకండి మేమే దిద్దాం ముందుగానే చీలిపోయింది రాయి. ఏ క్షణాన అట్ట ఉరగతో తెలియదు, ఉరిగిందంటే అదే పరిస్థితి. కింద చూసినారు కదా ఎట్టుందా రాయి కన్నా మేము పోతాం ముందు కిందకి. అది ఇక్కడ లొకేషన్ పరిస్థితి. ఈరోజు అయితే మనం తక్కువ ట్రావెల్ చేసింది. ఈరోజు ఇది దాదాపు ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదైతే మన డే 2. నేనైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైడ్ విత్ మీ 2 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.